అలాగే ప్రతి సంవత్సరం 10 రోజుల లగ్జరీ రిసార్ట్ స్టే. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి సంవత్సరం మీ కుటుంబంతో కలిసి విలాసవంతమైన స్టార్ హోటల్స్లో, స్టార్ రిసార్ట్స్లో 10 రోజుల హాలిడే, అది కూడా 10 సంవత్సరాల పాటు. అంటే మొత్తం 100 రోజుల లగ్జరీ వెకేషన్ అనుభవం. జీవితంలో సంపాదన మాత్రమే కాదు, కుటుంబంతో గడిపే ఆనంద క్షణాలే నిజమైనటువంటి సంపద. 10 లక్షల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఈ కార్డు యొక్క మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం. నిజంగా 10 లక్షల విలువైన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవకాశం ఇది భవిష్యత్తులో ఒక ఆస్తిని సొంతం చేసుకునే గొప్ప అవకాశం. అలాగే కంపెనీ షేర్ హోల్డర్ అవకాశం. డైమండ్ కార్డ్ మెంబర్ ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగదారుడు మాత్రమే కాదు, కంపెనీ షేర్ హోల్డర్ అయ్యే ప్రత్యేక గౌరవాన్ని కూడా ఆయన పొందుతారు. అంటే సంస్థ అభివృద్ధిలో భాగస్వామిగా నిలిచే అవకాశం వస్తుంది. అలాగే 5 లక్షల డిస్కౌంట్ కార్డు. ఈ కార్డు ద్వారా 5 లక్షల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలు. రోజువారీ అవసరాల నుండి ప్రీమియం సేవల వరకు ఎన్నో విభాగాల్లో ప్రత్యేక తగ్గింపులు. అలాగే అనేక రంగాల్లో భారీ డిస్కౌంట్లు అనేవి మనకి డైమండ్ కార్డు ద్వారా పొందవచ్చు. అవేంటి అంటే గ్రోసరీస్ అండ్ FMCG ఉత్పత్తుల మీద డిస్కౌంట్స్, హెల్త్ కేర్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పై 50% వరకు డిస్కౌంట్, వస్త్రాలపై 40% వరకు డిస్కౌంట్, రాయల్ ఫుడ్ కోర్ట్ లో ప్రత్యేక తగ్గింపులు, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పైన స్పెషల్ డిస్కౌంట్స్, రియల్ ఎస్టేట్ లో 10% వరకు డిస్కౌంట్. ఇలా కుటుంబ అవసరాలకు సంబంధించిన అనేక సేవలపై నిరంతర ప్రయోజనాలు పొందవచ్చు. రాయల్ సర్వీసెస్ ప్రివిలేజ్. ఈ కార్డు పేరు డైమండ్ మాత్రమే కాదు, దీనితో మీరు రాయల్ సర్వీసెస్ ప్రివిలేజ్ సభ్యులుగా ప్రత్యేక గౌరవాన్ని పొందుతారు. అలాగే ప్రత్యేక సేవలు, ప్రాధాన్యత మరియు విలాసవంతమైనటువంటి అనుభవం మీకు ఉంటుంది. ఈ రోజు మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి రేపటి జీవితానికి విలువను తీసుకురావాలి. అలాగే భద్రతనిచ్చే సభ్యత్వం ఉండాలి, విలాసాన్ని అందించాలి, ఆస్తి అవకాశాన్ని కల్పించే సభ్యత్వం, కుటుంబ ఆనందాన్ని పెంచే సభ్యత్వం, ప్రత్యేక గౌరవాన్ని అందించే సభ్యత్వం. అటువంటి అద్భుతమైనటువంటి ప్రీమియం సభ్యత్వం ఉన్నటువంటి రియల్ బూమ్ డైమండ్ మెంబర్షిప్ కార్డ్ ఈ రోజు తీసుకునే ఈ ఒక్క మంచి నిర్ణయం 10 సంవత్సరాల పాటు మీకు సంతోషం, భద్రత మరియు గౌరవానికి బలమైన పునాది అవుతుంది. ఈ డైమండ్ మెంబర్షిప్ కార్డ్ అనేది ఆల్రెడీ మనం చెప్పాం 10 లక్షల రూపాయలు. దీన్ని కూడా మనకి అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టుకునే అవకాశం ఉంది. అంటే 12 నెలల పాటు నెలకి ₹1,00,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో అయితే డైమండ్ మెంబర్షిప్ కార్డుకి ఒక స్పెషాలిటీ ఏంటంటే మిగతావన్నీ కూడా 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే గోవా ట్రిప్ ఇవ్వటం జరుగుతుంది. డైమండ్ మెంబర్షిప్ కార్డు ఒక ఇన్స్టాల్మెంట్ ₹1,00,000 పే చేయగానే గోవా ట్రిప్ కి అర్హులవుతారు. ఇవ్వండి ఈరోజు తప్పనిసరిగా ఈ 2 కార్డుల గురించి కూడా అందరూ కూడా చక్కగా ఆలోచించి అందరికీ మీరు అంటే మీ ఫ్రెండ్స్ కి మిగతా అందరికి కూడా వీటిని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ. చక్కగా వాళ్ళు డైమండ్ కార్డు గురించి, గోల్డ్ కార్డు గురించి ఎవరని చెప్పారు. ఎవరైతే మన అసోసియేట్ ద్వారా వ్యాపారస్తులు ఉంటారు, లేదంటే ఇంకా బయటికి తీర్థయాత్రలు పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ సమీకరించి వారి ద్వారా ఈ కార్డుని కొనుగోలు ఎవరిన ఇస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నామండి. ఈ కార్డ్స్ లో బ్రాంచ్ కార్డు, సిల్వర్ కార్డు, గోల్డ్ కార్డు, తర్వాత డైమండ్ కార్డులు ఉన్నాయండి. ఏదైతే 2 కిస్తీలకు చెల్లించగలిగారో వాళ్ళని గోవా తీసుకెళ్ళడం కోసం మన అధినేత నిర్ణయించారు. కాబట్టి మన అసోసియేట్స్ ముందు బ్రాంచ్ కార్డులలో ₹3,000 చెల్లించవలసిందిగా కోరుచున్నామండి. ఒక 2-3 మన వాళ్ళు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లనే మిగతా వాళ్ళు కూడా మీ ప్రయత్నం మీరు కొనసాగించాలని చెప్పేసి, మిగతా కార్డు కూడా సేల్ చేసే దాంట్లో మీరు ముందున్నారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మన రోహిత్ గారిని ఈరోజు అప్డేట్స్ తో పాటు కాన్సెప్ట్ ముందుకు చెప్పేద్దామండి. కాన్సెప్ట్ ని మన మౌనిక గారు కాన్సెప్ట్ చెప్పవలసిన కోరుతున్నాం.
మౌనిక. మౌనిక గారు. మల్లిక. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మన ఎండి సార్కి మనందరి తరఫున కృతజ్ఞతలు అండి, మనకి ఇంత మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. నేను కాన్సెప్ట్ బ్రీఫ్ గానే చెప్తాను సార్. చెప్పండి సార్ వినిపిస్తుందమ్మా. ఓకే సార్. రియల్ బూమ్ రియల్ ఎస్టేట్ A to Z సర్వీసెస్ అనేది ప్యూర్లీ మార్కెటింగ్ కంపెనీ సార్. మంది ISO సర్టిఫైడ్ కంపెనీ అండి. 9001 2015 ISO సర్టిఫైడ్ కంపెనీ అండి. ఏపీ తెలంగాణ నుండి స్టార్ట్ అయ్యి పాన్ ఇండియా వరకు కూడా మనం విస్తరించామండి. ఏమి మార్కెటింగ్ చేస్తాము అంటే ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా మనం మార్కెటింగ్ అనేది చేస్తున్నాము. 3 lakhs తో స్టార్ట్ అయ్యి 1000 crores వరకు కూడా మార్కెటింగ్ చేస్తున్నాం సార్. మనం ఈ మార్కెటింగ్ అనేది 3 పద్ధతులు బేస్ చేసి చేస్తున్నాము. ఫస్ట్ వన్ అసోసియేట్ నెట్వర్క్, సెకండ్ వన్ డిజిటల్ మార్కెటింగ్, అండ్ థర్డ్ వన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరు అంటే ఎవరికైతే 10 to 20 years రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉంటుందో వాళ్ళు మనతో కలిసి మార్కెటింగ్ చేస్తున్నారు. అలానే ప్యాసివ్ ఇన్కమ్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మన రియల్ బూమ్ ఒక గొప్ప అవకాశం ఇస్తుందండి. వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూనే మన రియల్ బూమ్ లో అసోసియేట్ గా జాయిన్ అయ్యి వాళ్ళు మార్కెటింగ్ చేయొచ్చు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంతకు ముందు మౌత్ పబ్లిసిటీ అనేది ఉండేదండి, కానీ ఇప్పుడు చిన్న బిజినెస్ నుండి పెద్ద బిజినెస్ కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ప్రమోట్ అవుతున్నారు. మన రియల్ బూమ్ కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మనము ఇప్పుడు పాన్ ఇండియా వరకు ప్రమోట్ అయ్యాము. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా మనకు కూడా వెబ్సైట్ అండి. తర్వాత మేజర్ రోల్ ఏంటి అంటే అసోసియేట్ నెట్వర్క్. అసలు ఈ అసోసియేట్స్ ఎవరు, ఏం చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఎవరినైతే బయట ఏజెంట్లని, బ్రోకర్స్ అని, మీడియేటర్స్ అని పిలుస్తున్నారో వాళ్ళని మనము గౌరవంగా ఉండడం కోసం అసోసియేట్స్గా పిలుచుకుంటున్నాం. ఎలా జాయిన్ అవ్వాలండి అంటే మన మొబైల్ నెంబర్ ద్వారానే మనం అసోసియేట్గా ఫ్రీగా ఎటువంటి ఫీజు పే చేయకుండా మనం ఫ్రీగా జాయిన్ అవ్వచ్చండి. జాయిన్ అయిన తర్వాత నేనేం చేయాలి అంటే ఎవరైతే అసోసియేట్గా జాయిన్ అవుతారో వాళ్ళు వాళ్ళ డౌన్ లెవెల్లో ఒక 10 members వాళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న 10 membersని జాయిన్ చేసుకోవాలండి. తర్వాత ఆ 10 into 10 ఇలా టీం అనేది గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. నాకేమొస్తుందండి నేను ఇలా జాయిన్ చేసుకుంటే అంటే ఎప్పుడైతే మీరు ఒక 10 membersని జాయిన్ చేసుకుంటారో మీకు కంపెనీ నుండి 5 lakhs డిస్కౌంట్ కార్డ్, 5 lakhs ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఈ డిస్కౌంట్ కార్డ్ ప్రెసెంట్ లాక్లో ఉంటుందండి. ఎప్పుడైతే మీరు ఒక డీల్ క్లోజ్ చేస్తారో, అది రియల్ ఎస్టేట్ డీల్ కావచ్చు, మన సర్వీసెస్లోదైనా సరే, ఏదైతే మీరు డైరెక్ట్గా క్లోజ్ చేస్తారో అది ఆ డిస్కౌంట్ కార్డ్ అన్లాక్ అవుతుంది. అప్పుడు 25,000 నుండి 50,000 వరకు కూడా మన సర్వీసెస్లో డిస్కౌంట్ అనేది వస్తుందండి. అంతేకాకుండా మనకేంటి మేడం నేను బయట రియల్ ఎస్టేట్లో కూడా జాయిన్ అవ్వచ్చు కదా అనుకోవచ్చు. జాయిన్ అవ్వచ్చండి, కానీ మన రియల్ భూమికి బయట వాళ్ళకి తేడా ఏంటి అంటే వాళ్ళు కొంత ఏరియా వరకే చేస్తారు. ఒక సటన్ ఒక గుంటూరు కావచ్చు లేదా ఒక సత్తనపల్లి కావచ్చు, ఆ ఏరియా వరకే వాళ్ళు
రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. వాళ్ళని నమ్మినటువంటి ఏజెంట్లకి కొంత ఇన్కమ్ అనేది కమిషన్ అనేది వస్తుంది. ఆ కమిషన్ కూడా ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం, చాలా మంది ఇవ్వట్లేదని ఎగ్గొట్టారని ఇలా వింటున్నాం. సో మన రియల్ భూమిలో అలా జరగదండి. ఎందుకు అంటే మన సార్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది అసోసియేట్స్ కి న్యాయం జరగడం కోసం. ప్రతిదీ మనం సిస్టమ్ ప్రకారమే నడుస్తాం. మన అసోసియేట్కి ఇచ్చే కమిషన్ 92.4% అనేది మన కంపెనీ ఇస్తుందండి. 7.6 మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. అది కూడా శాలరీ పర్పస్, ఆఫీస్ మెయింటెనెన్స్ కి. సో దీన్ని బట్టే మన కంపెనీ అసోసియేట్ కి ఎంత వాల్యూ ఇస్తుంది అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి మన రియల్ భూమిలో జాయిన్ అయిన ప్రతి అసోసియేట్ తప్పకుండా కోటీశ్వర్లు అవ్వడానికి ఇది ఒక గొప్ప అవకాశం అండి. అంతేకాకుండా రియల్ ఎస్టేటే కాదండి, మన కంపెనీలో A to Z సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ టికెట్ బుకింగ్ ఉందండి, ఫ్లైట్, బస్ టికెట్స్, మ్యారేజ్ బ్యూరోస్, హెల్త్ క్లినిక్, ఎలక్ట్రికల్ స్కూటీస్ అండ్ లోన్స్, సోలార్, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఇంకా మనకి చాలా సర్వీసెస్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి మన అసోసియేట్స్ ప్రతి దానిలో కమిషన్ అనేది వస్తుందండి. ఓన్లీ రియల్ ఎస్టేటే కాకుండా ప్రతి సర్వీస్ లో మనకి కమిషన్ వచ్చేలా డిజైన్ చేశారు మన సార్. కాబట్టి మన రియల్ భూమిలో ఉన్న అసోసియేట్స్ తప్పకుండా కోటేశ్వర్లు అవుతారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ మల్లిక గారు, చాలా చక్కగా ఉన్న దాంట్లోనే క్లుప్తంగా చెప్పగలిగారు, అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారని చెప్పేసి భావిస్తున్నానండి. ఇప్పుడు థ్యాంక్ యూ. మన రోహిత్ గారిని ఈరోజు అప్డేట్స్ తో పాటు సోలార్ గురించి, ఈవీ బైకుల గురించి కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాం. సార్ నాకు ఒక 20 minutes సార్, ఈ లోపు ఎవరితో మాట్లాడచ్చండి, ఒక 20 minutes లోనే మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. జయనాని మేడం. ఈరోజు పాద వెంకటేశ్వర గారిని మాట్లాడుతూ పడుతున్నాం. సార్ ఇప్పుడు బయట ఉందా సార్? సత్యనారాయణ గారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు. సత్యనారాయణ గారు, మా ఆంధ్రప్రదేశ్ జిల్లా రాష్ట్ర సార్ మంచిర్యాల డిస్టిక్ నుండి కిషన్ సార్ ఒకసారి మాట్లాడమన్నాడు సార్, జాడ్ కిషన్. రాజబాబు గారు, నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా ముఖ్యంగా మన రియల్ భూమ్ కంపెనీ అధినేత రథసారథి దోపిశెట్టి శ్రీనివాస్ నాయుడు గారికి, అలాగే రోహిత్ గారికి, అద్దా చౌదరి మేడం గారికి, అలాగే ఇరు రాష్ట్రాల అధ్యక్షులకు, అలాగే భార్యమ్మ గారికి, మిత్రులకు, జీటీ రామారావు గారికి అందరికి కూడా నా నమస్కారం సార్. మరి ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, ఈరోజు ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది సార్. సోలార్ ఒక 5 వ్యక్తులకు వెళ్ళడం జరిగింది. అందులో ఒకరు 3 రేపేలట్లో వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా ఇస్తానన్నారు. వేరే వాళ్ళు అయితే ఆఫ్ గ్రిడ్ అడిగారండి. ఆఫ్ గ్రిడ్ 4 kV కానీ 5 kV కానీ రేట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పమన్నారు. దాంట్లో 4 kV కానీ 5 kV కానీ వేసుకుంటా అన్నారు. అదే ఇన్ఫర్మేషన్ మన కంపెనీ రియల్ భూమ్ కంపెనీ అయిన మన
కావ్య గారు కూడా తెలియపరచడం జరిగింది. ఆ రెండిట్లో కూడా ఎస్టిమేషన్ వేసి ఇస్తున్నట్టయితే దాంట్లో 4 kVA 5 kVA వేసుకుంటానంటున్నారు. అది పాజిటివ్గా రెస్పాండ్ వచ్చింది సార్. ఇదే కాకుండా కార్డ్స్ కోసం కూడా ఇవాళ 2 వ్యక్తులతో మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు ఈఎంఐ సిస్టంలో తీసుకుంటానన్నారు. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు సార్. అలాగే రీల్ బైక్ల విషయంలో కూడా మన గతంలో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరితో కూడా ఇవాళ మాట్లాడడం జరిగిందండి. త్వరలో సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మీరు రెడీగా ఉండాలి. మరి క్యాష్ అయితే క్యాష్ కంపెనీ అకౌంట్ కొట్టండి, లేదంటే డీడీలు తీసాను మీరు చెల్లించవచ్చు అని మాట్లాడడం జరిగింది సార్. కొంతమంది రీల్ బైక్లు కూడా సింగిల్ తీసుకోవడానికి పాజిటివ్గా ఉన్నారు సార్. అలాగే అదే విధంగానే ఈరోజు కొన్ని ఐడీలు కూడా జాయిన్ చేయడం జరిగింది సార్. అలాగే కొంతమంది పాత అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీటింగ్కి రమ్మని అందరూ కూడా అప్డేట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మాట్లాడి జూమ్ మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది సార్. 100% నేను చేయవలసిన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాను సార్. ఇది సార్ ఇవాళ నా రిపోర్టు. ఈ అవకాశం కల్పించిన మీకు థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రాజబాబు. థ్యాంక్ యూ అండి. సార్ A to Z రామప్రసాద్ గారు. సార్ A to Z రామప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. సార్ బైక్ మీద మళ్ళీ చివరిలో మాట్లాడతా. ఓకే సార్. ఇప్పుడు బాలమయ్య గారు. నమస్తే సార్. ఇక్కడనే వర్షం పడుతుంది. ఓకే, ముందుగా మన రియల్ భూమి అధినేత శ్రీనివాస నాయుడు గారికి, అలాగే రోహిత్ సార్ గారికి, అలాగే నాతో పాటు జూమ్ మీటింగ్ లో పాల్గొన్న మా అసోసియేట్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మార్నింగ్ కూడా జూమ్ మీటింగ్ అద్భుతంగా జరిగింది. అలాగే సాయంత్రం పూట కూడా ఈరోజు అంటే 60 మంది 70 మంది 80 మంది వస్తున్నారు పోతున్నారు. కాబట్టి ఇంకా మనము ఇవాళ చేసే దానికి కృషికి ఇంకొక 1%, 2%, లేకుంటే 10%, 50% ఇట్లా చేసుకుంటా పోతుంటే మన టీం డెవలప్ అవుతుంది. ఎంతమంది వచ్చినా ఎంతమంది రాకున్నా మనకు సంబంధం లేకున్నా కూడా మన టీం నుంచి ఎంతమంది వచ్చారు అనే దాని మీదనే మనకు కాన్సన్ట్రేషన్ పెడితే ఎంతమంది సబ్జెక్ట్ నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళ జూనియర్స్ కి ఎంతమందిని మోటివేట్ చేయగలుగుతారు అనేది వాళ్ళు చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, దీని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వాళ్ళ టీం వాళ్ళు వచ్చారు కాబట్టి నా టీం వాళ్ళు రాకుండా ఏం లేదు ఇట్లా అనుకుంటే ఎప్పుడైతే నెగిటివ్ గా మాట్లాడటం నేర్చుకుంటామో, నెగిటివ్ గా ఆలోచన చేస్తామో మనం టోటల్ గా ఫ్లాప్ అవుతామండి. ఎప్పుడైనా సరే పాజిటివ్ గా ఉండాలి. శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్టు ఎక్కడైనా సరే ఏ పనైనా మనం చేయగలుగుతాం, చేయాలి కాన్సెప్ట్ మీదనే మనం వెళ్ళాలి. కాబట్టి దాని ప్రకారమే పోవాలి. జూమ్ మీటింగ్ లో మనకి ఎన్నిసార్లు చెప్పడానికి సార్ ఉద్దేశం ఏంటంటే, మనం ఎప్పుడైతే జూమ్ మీటింగ్ కి లేదా సార్ మాటలు వినడానికి మనం ఎప్పుడైతే తీసుకొని వస్తామో, ఒక సీనియర్ మాటలు వినడానికి తీసుకొని వస్తామో అక్కడనే మనం 50% సక్సెస్ అయిపోతాం. ఎందుకంటే ఈ రోజు 150,000 మంది అసోసియేట్స్ మన దాంట్లో ఉన్నారు. కొంతమంది కొన్ని రకాల గ్రూప్స్ కి అంటే వాళ్ళ అనుకూలమైన గ్రూప్లలో మీటింగ్లు పెట్టుకోవటము లేదా పర్సనల్ గా మాట్లాడుకోవటం జరుగుతుంది. మిగతా వాళ్ళు కొంతమంది రాలేకపోతున్నారు. కానీ ఇప్పుడు అందరూ కూడా యాక్టివ్ అవుతున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు పిలిచి రియల్ భూమ్ లో ఇంకా ఏమొస్తున్నాయి, ఈ వెహికల్స్ ఎప్పుడు వస్తున్నాయి, సోలార్ కనెక్షన్ గురించి ఏంటి వివరాలు అడగటం మొదలైంది. ఇంకా రాబోయే రోజుల్లో మన సర్వీస్ లో మొదలైన తర్వాత ఎక్కడైతే ఫ్రాంచైజ్ ఉంటుందో ఆ ఫ్రాంచైజ్ లో మన సర్వీస్ లో ఎప్పుడైతే మొదలైతే మీకోసం నేను ఆ రోజు మొదలు పెట్టినట్టయితే నాకు కూడా పెద్ద క్యాడర్ ఉండేది కదా, నేను కూడా టీమ్ ని డెవలప్ చేస్తున్నది కదా, నేనేం చేస్తున్నాను బాగుండు, ఆయన చేసుకున్నాడు, ఇట్లాంటి మాటలు మనం భవిష్యత్తులో వినబోతున్నాం రియల్ భూమ్ లో. ఎందుకంటే రియల్ భూమ్ కాన్సెప్ట్ ఎట్లాంటిది అనేది మనం ఇలా మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ అనుభవం. ఎందుకంటే ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల రియల్ ఎస్టేట్ లో లేదా మార్కెటింగ్ రంగంలో లేదా వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈ మార్కెటింగ్ అనుభవాలు ఉన్నాయి, లేదా ఎంప్లాయీగా చేసిన అనుభవాలు ఉన్నాయి. మార్కెట్ లో ఎట్లుంది ఇవాళ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా జైనింగ్ చేసుకుని మనం జాయిన్ అయ్యి వాళ్ళకి జాయిన్ అయిన వాళ్ళతోని మనం కూడా ఏం చేస్తున్నాం, 10 మందిని మీరు జాయిన్ చేయండి, మీకు ₹5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం అన్నాం. ఈ రోజు బయట రియల్ ఎస్టేట్ చేసిన ఇందాక మేడం చెప్పినట్టు ఎక్కడనో చెట్ల కిందనో పుట్టల కిందనో లేకుంటే రోడ్డు మీదనో ఎవరో వస్తారో కస్టమర్ కొండో తెలవకుండా మనం రోజుల తరబడి గంటల తరబడి ఎదురు చూసి
పొద్దునే లేవటం, మంచిగా నీట్గా తయారై సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు వేలాడుకుంటా పోవటం. ఇట్లా సంవత్సరంలో ఒక ప్లాట్ అమ్మని వాళ్ళు కూడా కొన్ని వేల లక్షల మంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. మనం ఏం చేస్తాం, మనం బిజినెస్ చేసేది ఇన్కమ్ కోసమే. కానీ ఇలా మార్కెట్ బాగాలేదు లేకుంటేనేమో నాకు ఈ కస్టమర్ ఇది నచ్చలేదు, ఇట్లాంటి కొన్ని మాటలు మనం రెగ్యులర్ గా వినే మాటలు ఉంటాయి. కస్టమర్ కి టూర్ ప్లేస్ ఉంటే బాగుండు కదా, కస్టమర్ కి 1 కోటి రూపాయలు కావాలన్నాడు, నా దగ్గర 50 లక్షలదే ఉంది అనేది రెగ్యులర్ గా వినే మాటలు మనం. కానీ అదే అన్ని మీ దగ్గర ఉన్నాయనుకోండి, మన దగ్గర ఏదైతే ఉందో ఆ కస్టమర్ కి నీకు ఏం కావాలో చెప్పు అని మన ఆఫీస్ లో కూర్చోబెట్టి ఆయన అడిగినప్పుడు, అతని ఫ్యామిలీని అడిగినప్పుడు ఆ డీల్ 100% క్లోజ్ అవుతుంది. మనకు ఏ ఏరియాలో కావాలి, ఎంతలో కావాలి, ఏ ఊర్లో కావాలి, ఎక్కడ ఏ టౌన్ లో కావాలి అనేది కూడా మనం వివరంగా అడగటం, అతనికి తగ్గట్టు అతని దగ్గర పాత ప్లాట్ కానిది, పాత ఇల్లు కానిది, లేదా ఇంకేమైనా భూమికి సంబంధించింది కానిది, ప్రతిదీ ఏదైనా మన దగ్గర ఉంటే మనం తీసుకోవటం, వేరే వాళ్ళకి అమ్మటం, దాని డబ్బులతోటి మిగతా డబ్బులు కలియటమో లేకుంటే అతనికి ఇవ్వటమో చేసి మనం ఎక్స్చేంజ్ లో ఇచ్చే మొట్టమొదటి కంపెనీ రియల్ హోమ్. ఈ కాన్సెప్ట్ ని మనం ఎప్పుడైతే ఫుల్ గా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని మనం యూట్యూబ్ లో ఉన్న విషయాల్ని లేదా ఫేస్బుక్ లో ఉన్న విషయాల్ని మనం ఆకలింపు చేసుకుని దాన్ని అర్థం చేసుకుంటామో బిజినెస్ లో 100% సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఇవాళ జూమ్ మీటింగ్ లో ఉన్నాం, మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రోజు మనం ఎంతసేపు చెప్పినా ఒక్కొక్కళ్ళకి దీంట్లో బట్టి పట్టినట్టు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎంతమంది అయినా ఏం చేసినా అనేది కాకుండా ఇవాళ నేను ఎంత సంపాదిస్తున్నా సార్ అంటాడు, ఇవాళ 1 గంట విలువ మీ పోయింది, ఇవాళ ఎంత కోల్పోయారు మీరు అనేది మనం లెక్కేసుకోవాలి. ఈ గంటల్లో మనం ఎంత సంపాదించినా, ఒక 10 మందిని ఏం చేసినా ఎంత వచ్చింది, ఇవాళ ఒక 2 సోలార్ కనెక్షన్లు చేసినాం, ఒక ఈవీ బుక్ చేసినాం, అలాగే ఒక 2 కార్డులు బుక్ చేసినాం, ఎంత ఇన్కమ్ సంపాదించినాం. ఈ నెలలో అందరితో పాటు 10,000, 20,000, 15,000 సంపాదించడానికి రియల్ భూములు చేయాల్సిన అవసరం లేదండి. మినిమం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు సంపాదించాలన్న ఉద్దేశంతో, కోటీశ్వరులు కావాలన్న ఉద్దేశంతో రియల్ భూమ్ లోకి రావాల్సింది. ఎందుకంటే మామూలుగా రియల్ ఎస్టేట్ చేసుకుంటే నలుగురితో పాటు చేసుకుంటారు, 1 లక్ష రూపాయలు వస్తాయి, మనిషికి 10,000, 15,000 వస్తాయి. ఆ 10-15,000 మనం తిరిగినందుకు ఒక 5-10,000 పోతాయి, 5,000 జేబులో పడతాయి, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటాం మనం. కానీ దీంట్లో అట్లా కాదు, అంత సాటిస్ఫాక్షన్ కోసం రావద్దు. దీంట్లో గొప్పలుగా డబ్బులు సంపాదించడానికి మనం రియల్ భూమ్ లోకి జాయిన్ అయినాం. ఆ కాన్సెప్ట్ మీదనే పనిచేయాలి. అదే విధంగా మనం పోవడానికి ప్రయత్నం చేసి మనం ఏదైతే స్టెప్ వేస్తున్నామో, మనం ఎట్లయితే రెగ్యులర్ గా మీటింగ్ వస్తున్నామో, రెగ్యులర్ గా సీనియర్ గా మాట్లాడతామో, రెగ్యులర్ గా కంపెనీ కాన్సెప్ట్ నమ్మి కంపెనీ దానితో మనం నడుస్తున్నామో, మన జూనియర్ అని వాళ్ళ జూనియర్ అని కూడా మనం అలాగే మోటివేట్ చేసుకుంటే మనం ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పటికీ ఒక 10 నిమిషాలు మాట్లాడినట్టుంది. మిగతా వాళ్ళు కూడా సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే బాగుంటది. అందరూ వినేటోళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి అవకాశం ఇవ్వండి అలా వీలుంటే. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు, అలాగే ఓపికగా విన్న మా డైనామిక్ అసోసియేషన్ అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చక్కగా బాల్యమయ్య గారు చెప్పున్నారు. ఇప్పుడు లాసెట్ సత్యనారాయణ గారు, మంచిర్యాల మన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, మాట్లాడుతున్న కోరుచున్నామండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రియల్ భూమి కుటుంబం అధినేత అయిన దుర్చేటి శ్రీనివాస్ నాయక్ గారికి, మరియు ఏపీ అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షుల వారికి, మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కంపెనీ అడ్మినిస్ట్రేషన్ రోహిత్ సార్ గారికి, మరి ఈరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయిన అసోసియేట్స్ పెద్దలకు మరి అందరికీ నాకు ధన్యవాదాలు సార్. నేను ప్రతిరోజు కూడా జూమ్కు నా కింద డౌన్ లైన్ వాళ్ళకు ఫోన్ చేసి కంపల్సరీ జూమ్కు అటెండ్ కావాలి, జూమ్కు అటెండ్ అయితేనే రియల్ భూమిలో ఉన్నటువంటి 99 రకాల సర్వీసుల గురించి, కంపెనీ యొక్క ఇచ్చేటువంటి ఆఫర్స్ కానీ, కంపెనీ ఇచ్చేటువంటి కమిషన్ కానీ, కంపెనీ ఏ విధంగా మనకు మూవ్మెంట్ చేస్తున్నారని ప్రతి వారు కూడా జూమ్కి అటెండ్ అయితేనే కంపెనీ విషయాలు అన్ని తెలుస్తాయంటూ ప్రతి వారికి ఫోన్ చేసి చెప్పడం, తర్వాత వాళ్లకు ఐడి క్రియేట్ చేసి వాళ్లకు జూమ్ యాప్ గూగుల్లో యాప్ డౌన్లోడ్ చేసి ఏ విధంగా ఐడి క్రియేట్ చేయాలో వాళ్ళకు నేర్పిస్తూ, తర్వాత మనకు ఉన్నటువంటి 99 రకాల బ్రోచర్లు ఉన్నటువంటి సర్వీసుల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సోలార్ గురించి కానీ, తర్వాత ఈ వెంచర్స్, రిసార్ట్స్, కాటేజెస్, అగ్రికల్చర్ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్స్, కోర్ట్ రూమ్స్, తర్వాత విల్లాస్, వేర్ హౌసెస్, తర్వాత రిసార్ట్స్ కార్డ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మూవ్మెంట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మూవ్మెంట్ చేస్తున్నాను. ప్రతి నా కింద ఉన్నటువంటి అసోసియేట్ కూడా ప్రతి వారికి ఉన్న సర్కిళ్ళు దాంట్లో కూర్చుంటే ఒక పెన్ను బుక్ తీసుకొని వాళ్ళు నోట్ చేసుకొని ఎవరికైతే కాల్ చేయాలి, ఎవరికైతే కలవాలని కలిసి
వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసోసియేట్గా జాయిన్ చేయాలని, దీని ద్వారా వచ్చే లాభాలు కూడా ఈ విధంగా ఉంటాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కన్విన్స్ చేయాలని చెప్పి కూడా నేను ఆదిలాబాదు, మంచిర్యాల, మన లక్షట్పేట్, మంచాల్, ఇటు నిర్మల్, అటు జగతాలు ఉన్న నా అసోసియేట్స్ కూడా అందరికీ నేను మూవ్మెంట్ చేయాలి సార్. నా కింద డౌన్ లైన్లో కూడా ఇప్పుడు 70 మెంబర్స్ అసోసియేట్ నా లైన్లో మూవ్మెంట్ అయ్యారు. ఆదిలాబాద్ కూడా బ్రాంచెస్ మూవ్మెంట్ చేయడానికి కూడా మూవ్మెంట్ చేస్తున్నా. జన్నారంలో ఉన్న టీం కూడా ట్రబుల్ చేస్తూ పోయినసారి 2 లక్షలు ఉన్నప్పుడు ఫ్రాంచైజ్ గురించి చాలా ప్రయత్నం చేశారు సార్, కానీ బై మిస్టేక్ లో వారు రాకపోవడం వల్ల మిస్ అయింది. ఈసారి 3 లక్షలైనా కూడా అక్కడ డిపాజిట్ చేపించి జన్నారం మండలంలో ఒక ఫ్రాంచైజ్ ఆఫీసు చేయాలన్న ఉద్దేశం ఒకటి. తర్వాత ఈవీఎం, ఛార్జింగ్, ఎలక్ట్రిక్, స్కూటీ గురించి, బైక్ల గురించి కూడా మేము ఒక డీలర్ గురించి కూడా చూస్తున్నాం సార్. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వేరే అతను ఒక 5 లక్షలు డీడీ కూడా పంపాలనే ఆలోచన అని ఎక్స్ప్లెయిన్ చేశాం. తర్వాత సోలార్ గురించి కూడా మేము పంపించినటువంటి ఫైల్స్ కొన్ని బ్యాంకులకు వెళ్ళి కూడా ఈరోజు బ్యాంకు మేనేజర్స్ కలవడం జరిగింది సార్. మాకు ఎస్బీఐ బ్యాంక్లో మేనేజర్ కూడా మొన్న ట్రాన్స్ఫర్ అయింది సార్. 2-4 రోజుల్లో మేనేజర్ ప్లస్ ఫీల్డ్ అసిస్టెంట్ వస్తారని చెప్పి, మేము ఏ ఫైల్ ఉన్నా మేము చేస్తామని చెప్పి మేనేజర్ గారు చెప్పారు సార్. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారికి కూడా అక్కడ కూడా మాట్లాడితే వీలంత మేము సోలార్ చేస్తామని చెప్పడం జరిగింది సార్. మాకు తెలంగాణ బ్యాంకు ప్లస్ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకులలో మా ఫైల్స్ ఉన్నాయి సార్. కొన్ని ఫైల్స్ ఏమో ఇప్పుడు అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి ఇప్పుడు వచ్చేటి ఉన్నాయి సార్. ఈ రోజు మేము ఎవరు ఏం చేశారనేది మా కింద ఉన్నటువంటి గోపాల్ గారు, ఇప్పుడు కానపూర్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు గారు, ఆయన కూడా లిస్ట్ అవుట్ చేసి పంపడం జరిగింది. తర్వాత నేను కూడా సోలార్ చేసిన కూడా లిస్ట్ పంపడం జరిగింది. తర్వాత ఆదిలాబాదు మా ప్రకాష్ ఉన్నటువంటి మన జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మిశ్రం ప్రకాష్ కూడా మూవ్మెంట్ చేయడం జరిగింది. లక్ష్మీలో ఉన్నటువంటి మండల్ ప్రెసిడెంట్ కొత్తూరు సురేందర్ గారికి, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆవునూరు ఏసఐ గారికి మూవ్మెంట్ చేస్తూ నేను అక్కడే వెళ్ళి అక్కడ ఉండి రాత్రి 8 గంటల దాకా వాళ్ళు మూవ్మెంట్ చేస్తూ కొందరు చర్చి బిలీవర్స్ కు కలవడం, వాళ్ళ పాస్టర్ గారిని కూడా నిన్న ఐడిల్ చేయడం జరిగింది సార్. ఈరోజు ధర్మపూర్లో కూడా కొనకారి తిరుపతి గారిని కూడా అక్కడ మూవ్మెంట్ చేయడం జరిగింది. రవీంద్ర గారిని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా నేను మూవ్మెంట్ చేస్తున్నా సార్. అదే ఈ యొక్క రియల్ భూమిలో ఉన్నటువంటి ప్రతి అసోసియేట్ కూడా ఎంతైతే ఫోకస్ పెట్టి కష్టపడి తన లక్ష్యము నెరవేర్చుకొని అచీవ్మెంట్ కావాలని ఫోకస్ చేస్తారో, ఎప్పుడైతే దాన్ని ఆలోచించి వాళ్ళ కింద ఉన్నటువంటి అసోసియేట్స్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తూ అప్డేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారో, వీలైన తొందరగా ప్రతి వాళ్ళకు కూడా ఈ కమిషన్స్ కానీ అచీవ్మెంట్ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా కొంత అమౌంట్ రొటేషన్ అయినప్పుడే నాకు ఇంత అమౌంట్ వచ్చింది కానీ చెప్పడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి అసోసియేట్ కూడా ప్రతి వాళ్ళు కూడా దీనిని ఫోకస్ పెట్టి రియల్ భూమిలో ఉన్నటువంటి ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ మనం కూడా ఎదుగుదలగా వెళ్ళాలని మన ఎండి గారు చెప్పిన ప్రతి వాళ్ళు కోటీశ్వర్ కావాలన్న ఒక ఆకాంక్షను నెరవేర్చాలంటే ప్రతి అసోసియేట్ కూడా తనకున్న మనోభావాన్ని మనకు ఇన్ని విధాల సారు ప్రతిరోజు జూమ్కు పొద్దున సాయంత్రం నమ్మని పలుమార్లు చెప్పినప్పుడు ఎప్పుడైతే మనము ఆ సారు యొక్క మంచి రెస్పెక్ట్ను అర్థం చేసుకొని ప్రతి అసోసియేట్ ముందుకెళ్తాడో, మన రియల్ భూమిలో ప్రతి అసోసియేట్ వాళ్ళు ప్రతి జూమ్ కూడా 100 మంది కాదండి, 200-500 మంది కూడా అసోసియేట్ మీటింగ్కు జూమ్కు రావాల్సిన సందర్భాలు ఉంటాయి. దయచేసి ప్రతి అసోసియేట్ కింద ఉన్నటువంటి లైన్లో 10 మందా, 60 మందా, 200 మందా, 300 మంది ఎంతమంది ఉన్నారో, అందులో ఎంతమంది యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేస్తూ వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ చేసి ప్రతి వాళ్ళను కూడా జూమ్కు అటెండ్ చేసి మన నాయుడు గారికి మన అచీవ్మెంట్ అనేది చూపించి అనే ఆశాభావాన్ని మనం అందరం నెరవేర్చాలని, వాని ద్వారా మనం అందరం కూడా కోటీశ్వరులు కావాలన్న ఆశాభావాన్ని ప్రతి అసోసియేట్ గ్రహించాలని నేను పెద్దలందరినీ మరి అసోసియేట్ అందరినీ నేను కోరుకుంటున్నా సార్. ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఇంతకుముందు అనంత మేడం గారు చెప్పినట్టు ప్రతి వాళ్ళు కూడా మన రిసార్స్ కార్డ్స్ గురించి ఉన్న లాభాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఫ్రాంచైజ్ కార్డు నుంచి సిల్వర్ కార్డు, గోల్డ్ కార్డు, డైమండ్ కార్డు వరకు కూడా లాభాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ
ప్రతి వాళ్ళు ఇప్పుడున్న గోవాకు ట్రిప్ అచీవ్మెంట్ కూడా ఏదైతే మొన్న కంప్లీట్ ఇచ్చామో 2 కార్డులు 3 కార్డులు 5 కార్డులు అని, తర్వాత మంతెండ్ వరకు 10 సోలార్స్ కనెక్షన్ కూడా ఇచ్చి గోవాకి వెళ్ళాలన్న వాళ్లకు ఏవైతే మనం అచీవ్మెంట్కు కావాలని మనం పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ తర్వాత కాన్స్టిట్యూన్సీ వైజ్, జిల్లా వైజ్, రాష్ట్ర వైజ్ తీసుకున్నటువంటి పదవులు తీసుకున్నటువంటి ఒక లీడర్స్, పదవులు ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా దీనిలో ఫోకస్ పెట్టి టీంను బిల్డ్ చేసి వీళ్ళని తొందరలో ప్రాక్టీస్ మూమెంట్ చేయాలని అందరినీ నేను కోరుకుంటున్నా సార్. దయచేసి మన ఎండి గారిని మనకు దేవుడిలాగా, మనకు ఒక రక్షణ, ఒక భగవంతుడు పంపిన దేవుడిలాగా మనం ఉన్నటువంటి వాళ్ళకు ఒక సర్వీస్ ఇస్తున్నటువంటి భగవంతునికి మనం నిత్యం పూజ చేసినా కూడా సరిపోదండి. ఈ రోజుల్లో మనకు షెల్టర్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది తక్కువ, గైడ్లైన్స్ ఇచ్చే వాళ్ళు చాలామంది తక్కువ. చాలామంది కూడా ఈ విధంగా మీరు వెళ్ళండి, సంపాదించుకోండి, కష్టపడండి, మీ యొక్క నాలెడ్జి మీరు పెట్టుబడి పెట్టండి. మీ మ్యాన్ పవర్, మీ నాలెడ్జి, మీ ఆలోచన, మీ సంపాదన, మీ ఆలోచన, మీ జీవితము, మీ ఆలోచన కోటీశ్వరులు మీరు ఏ రేంజ్లో ఉండాలనుకుంటున్నారో అందరం కూడా స్వీకరిస్తామని చెప్పేసి మీ యొక్క భూములు కానీ మీ యొక్క సంస్థను కానీ రియల్ భూములు కలుపుతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఇప్పుడు సయ్యద్ సుబానీ గారిని మాట్లాడుతున్నట్టు కూర్చున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్. రియల్ భూమిలో ఉన్న కుటుంబ సభ్యులందరితో పాటు మన ఎండి శ్రీనివాస్ గారికి కూడా నా ధన్యవాదాలు. నా పేరు సయ్యద్ సుబానీ సార్, గుంటూరు జిల్లా ఎక్స్ వర్క్ బోర్డ్ డైరెక్టర్ని. ఈ రియల్ భూమి అనే కాన్సెప్ట్ పబ్లిక్లో ఏంటంటే మనం బాగా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళలో ఎలివేషన్ బాగా తీసుకొచ్చామండి. ఎందుకంటే నేను సోలార్ని పెట్టుకున్నా. ఫస్ట్ సోలార్ నేను బిగించుకున్నా. నేను బిగించిన తర్వాత హార్ట్ఫుల్గా మాట్లాడవచ్చు, హార్ట్ఫుల్గా వర్క్ చేయొచ్చు అని చెప్పి ముందుగా నేను చేసిన తర్వాత ఆల్రెడీ 120 kV బుక్ చేసాను. ఆల్రెడీ 120 kV కూడా 2 daysలో వర్క్ అయిపోయింది. ఆ తర్వాత నా టార్గెట్ 100 రీచ్ చేసి గోవా తీసుకెళ్తారో సిరా ఎండి గారు, ఎక్కడ తీసుకెళ్తారో మరి 100 కన్నా పైనే. ఇప్పుడు టార్గెట్ నాదంతా 100 to 200 సోలార్ ప్లస్ రిసార్ట్ అన్ని రియల్ భూమి తరపు నుంచి, నా తరపు నుంచి హైయెస్ట్ చేయాలని చెప్పి నా ఉద్దేశాన్ని. అది చేయగలుగుతానని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. అదే సార్, ఎందుకంటే ఈ కుటుంబ రియల్ భూముల్లో అందరూ కుటుంబ సభ్యులంతా టార్గెట్ ఏంటంటే మీరు కష్టపడండి, మీరు కష్టపడి కోట్లు సంపాదించండి అని చెప్పే టార్గెట్ ఒకటి ఉంది. ఎవరైనా కానీ సోమరిపోతులాగా ఉండకూడదు, సంపాదించుకోండి, ఇంట్లో కూర్చోవాగండి, మీ తెలివితేటలు ఉపయోగించుకోండి, డబ్బు సంపాదించుకోండి అనే పద్ధతి చాలా బాగుంది. దాన్ని మనం పబ్లిక్లో తీసుకెళ్తే ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చి మనం సంపాదించుకోవడానికి కూడా బాగుంటుంది. ఒక బిజినెస్ కాకుండా మన యాంబిషన్ లాగా కష్టపడాలి. అందరూ కష్టపడితే ప్రతిఫలం. ఇప్పుడు పెద్దలు చెబుతూ ఉంటారు సోమరిపోతులాగా తిని ఇంట్లో కూర్చోబాగంటారా, మీరు కష్టపడితే ఇక్కడ కష్టపడే కొద్దీ లక్షల కోట్లే సంపాదించుకోవడం, అంతేగాని వందలు కాదండి. సంపాదించుకోవాలని ఎంత కష్టపడితే అంత సంపాదన. అదే చెప్పాల్సింది రియల్ భూమి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ చెప్పాల్సింది అదే. ప్రతి వాళ్ళు మనం చేయాల్సింది ఏంటంటే జూమ్ మీటింగ్లో మన ఫ్రెండ్స్ కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, జూమ్ మీటింగ్లో యాక్టివ్గా ఉంటే వాళ్ళు 10 మంది చెబుతారు. ఆ 10 మంది 10 మంది చెప్పుకుంటే 100 మంది అవుతారు, 1000 మంది అవుతారు. ఇది మన 2 రాష్ట్రాల్లో. అటువంటి టీం ఒకటి లక్షల్లో టీము ఉంటే బాగుండిద్ది. అందరు సంపాదించుకుంటే దేశం కూడా చాలా ముందుండిద్ది. ఎందుకంటే సంపాదించేవాడే ముందుండాలి. ఎందుకంటే సంపాదన లేకపోతే ఎందుకు పనికిరారండి. సంపాదించేవాడిని చూసి అందరూ ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఏడుపై మనకి శ్రీరామ రక్ష. సంపాదిస్తూ వెళ్తూ ఉండాలి, అదే సంతోషంగా ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే సంపాదన రాదు. తెల్లం బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలన్నా సంపాదిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా ఖర్చు పెట్టాలన్నా డబ్బే కావాలి. మన డబ్బు ఉంటేనే ఏదైనా గౌరవం ఉంటుంది. డబ్బు లేకపోతే గౌరవించదు. అందుకోసం మనం ఎంత సంపాదించాలో అంత సంపాదించుకోవాలి. దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే రియల్ ఆ సంపాదన అనేది నాకు కనిపిస్తుంది. అందుకోసం నా టార్గెట్ అంతా ఎంత సంపాదించాలో సంపాదించిన తర్వాత చూడాలంట. ఓకే, నాకు అవకాశం ఇచ్చినందుకు ఎండి గారికి, కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
జిల్లా నుంచి కూడా మనం 100% తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశాన్ని తీసుకున్న సైద్ సుబానీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అంగడి శ్రీనివాస్ గారు సార్, అంగడి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. కేంద్ర కమిటీ నాయకులు అంగడి శ్రీనివాస్ గారిని మాట్లాడుకుంటున్నారు. మ్యూట్ చేసుకున్నాను, అన్మ్యూట్ చేసుకున్నా. మరి వి వెంకటేశ్వరరావు గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నారు. సార్ అంకట శ్రీనివాసరావు గారు మీరుంటే మాట్లాడండి. శ్రీనివాస్ గారు టిఫిన్ చేస్తున్నారు, మళ్ళీ మాట్లాడు. వెంకటేశ్వరరావు గారు సార్, బండి రామకృష్ణ గారు సార్, రోహిత్ గారినే మాట్లాడుకోరుచున్నాను సార్. రోహిత్ గారు సోలార్ గురించి, ఈవీ బైకుల గురించి మరొకసారి చెప్పవలసిందిగా కోరుచున్నాను. సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ టు రియల్ బూమ్ జూమ్ మీటింగ్. సార్, నా వాయిస్ క్లియర్గా ఉందండి? అవును సార్. సో ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి, అదేవిధంగా తెలంగాణ రియల్ బూమ్ అధ్యక్షులు బన్నం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జేటీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులకి, అదేవిధంగా నా తోటి అసోసియేట్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. సో సోలారు ఈవీ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సోలార్కి సంబంధించి నేను ఇందాక ఎవరెవరు మాట్లాడారో నేను వినలేకపోయానండి. సో సోలార్కి సంబంధించి ఏంటంటే మనకి పిఎం సూర్య యోజన, ఉచిత బిజిలీ యోజన అని చెప్పి మనకి కేంద్ర ప్రభుత్వము సోలార్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి తీసుకొచ్చినటువంటి స్కీమ్ అండి. సో ఇదేంటంటే ఒక ఇంటికి 1 kV, 2 kV, 3 kV నుంచి 10 kV వరకు కూడా ఒక 78,000 రూపాయలు సబ్సిడీని ఇస్తూ, 1 kVకి 2 kV కొద్ది తక్కువ, 3 kV నుంచి మనకి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. సో ఈ స్కీమ్ మీరు అర్థం చేసుకొని మనకి మార్చి 2027 వరకు మాత్రమే ఈ స్కీమ్ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత కొనసాగిస్తారా లేదా అనేది పూర్తిగా గవర్నమెంట్ నిర్ణయం. అయితే మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా స్కీమ్ ఉండగానే మనం ఇంటిపైన సోలార్ పెట్టించుకునేటువంటి, ఎందుకంటే అవకాశం ప్రభుత్వం మనకి ఇస్తుంది కాబట్టి ఆ 78,000 సబ్సిడీని ఉపయోగించుకొని ఎవరైతే ఇంటిపైన పెట్టుకోగలుగుతారో వాళ్ళందరికీ కూడా, అంటే ఇక్కడ ఉన్న 69 మంది కూడా మీకు సొంత ఇళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్కీమ్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికి కూడా కనీసం తలా ఒక 100 మందో 200 మందో బంధువులు ఉంటారు, ఉన్న 70 మంది అనుకోండి. మీరందరూ ఈ 200 మందికి మీరు ఒక సహాయం చేస్తున్నామని చెప్పి అనుకోండి. ఎందుకంటే ఈ స్కీమ్ గురించి విస్తృతంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, విస్తృతంగా యాడ్స్ ఇస్తున్నా కూడా మనం యాడ్స్ కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 1 కోటి టార్గెట్ పెట్టుకుంటే కూడా సుమారు ఒక 40 లక్షలు లోపే కనెక్షన్స్ అయినాయి. అంటే మనం ఫోన్ చూస్తూ ఉంటాం, ఫోన్లో మనం రాజకీయ పోస్టులు లేకపోతే మనకి సినిమాకి సంబంధించిన పోస్టులు చూస్తూ ఉంటాం తప్పితే మనకి నిజంగా ఉపయోగపడే ఇలాంటి స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు. సో వాళ్ళకి తెలియకపోతే అది మనకు ఒక అందుకు మంచిగా అనుకోండి. అంటే మనం ఇక్కడ మనం బిజినెస్ కోసం ఉన్నాము, మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ ఆ నాలెడ్జ్ లేకపోవటం కూడా మనకి ఒక రకంగా మార్కెటింగ్ పరంగా మనకు ఒక మంచి మేలు జరిగింది అనుకొని, మీరు ఒక్కొక్కళ్ళు ఒక 200 మందికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటి మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అందరికీ మంచి అమౌంట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని సోలార్ని మీరు ప్రమోట్ చేస్తారని, అదేవిధంగా మీకు ఎవరైతే ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మార్కెటింగ్ చేసుకోవడానికి కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది అంటే, ఉచితంగా మీ పేరు మీద మీ ఫోన్ నెంబర్తో మీ పేరుతో మనం ఫ్లయర్ ఒకటి సోలార్ది చేసిస్తాం. కానీ అది ఎవరికి అంటే మీరు ఇంట్రెస్ట్గా మీరు అడగాలి. ఆఫీస్కి ఫోన్ చేసి
మోనికాకి కానీ లేకపోతే మీ లీడర్స్ ఎవరైతే టాప్ లైన్ లీడర్స్ ఉంటారో వాళ్ళకి ఇంటిమేట్ చేయటం కానివ్వండి, లేకపోతే మాకు సోలార్ పోస్టర్ కావాలని మీరు కంపెనీ నెంబర్కి చేస్తే కనుక మీ పేరు మీద ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఇస్తాం. సో మీరు మార్కెటింగ్ ఎలా చేయొచ్చు దాన్ని అంటే, ముందు మీకున్నటువంటి కాంటాక్ట్స్ అంటే మీరున్నటువంటి స్ట్రీట్ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్లో సొంత ఇళ్ళు ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మీరు పర్సనల్గా కలిసి చెప్పడంతో పాటుగా మీరు వాట్సాప్ గ్రూపుల్లో చాలా గ్రూప్స్లో మనం ఉంటాం, స్కూల్ గ్రూప్స్లో, కాలేజీ గ్రూప్స్లో, అదేవిధంగా మనం ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ గ్రూప్స్లో, లేకపోతే కమ్యూనిటీ గ్రూప్స్లో, లేకపోతే పొలిటికల్ గ్రూప్స్లో మన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటామో ఆ గ్రూప్స్లో మనం ఉంటాం. కాబట్టి ఆ ఫ్లైయర్ని, మీ పేరు మీద ఉన్న ఫ్లైయర్ని మీరు షేర్ చేసినట్టయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు బేసిక్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన గ్రూప్లో మనకి కావ్య కానివ్వండి, లేకపోతే పావని కానివ్వండి, లేకపోతే మల్లికా గారు కానివ్వండి, లేకపోతే మనకి మోనికా కానీ ఎవరన్నా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయినా డౌట్ ఉంటే కూడా మన ఆఫీస్కి ఫోన్ చేస్తే కంప్లీట్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఆ డీల్ క్లోజ్ అయ్యే విధంగా మీకు హెల్ప్ చేస్తాం. సో సోలార్ని ఒక మార్కెటింగ్ అడ్వాంటేజ్ కింద మీరు తీసుకుంటే కనుక మీకు మంచి బిజినెస్ జరగడానికి, మంచి ఇన్కమ్ అర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీరు చేస్తూ మీ నెట్వర్క్ అంటే ఈ 200 మందిని మీరు టచ్ అయ్యే క్రమంలో మేము పెట్టించుకున్నాము లేదంటే మేము తీసుకున్నాము అంటే కనుక వాళ్ళు మీరు మన రియల్ భూమి కాన్సెప్ట్లో కూడా మీరు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పినట్టయితే మీ టీం గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. వారి ద్వారా ఇంకా సోలార్ ఏదైనా జరిగినప్పుడు దాని మీద కూడా మీకు అప్లైన్ కమిషన్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారని చెప్పి కోరుతా ఉన్నాను. తర్వాత ఇంకా ఈవీ బైక్స్కి సంబంధించి ఇవాళ అంటే రెండు కూడా అంటే సోలార్ కానివ్వండి లేకపోతే ఈవీ బైక్స్ కానివ్వండి, ఇవి మనం ఈ దేశ పౌరులుగా ఉంటూ ఈ ఇంధన ప్రత్యామ్నాయాలు అంటే ఈ క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్కి ప్రత్యామ్నాయంగా మనం ఈ సోలార్ కానివ్వండి, ఈవీ కానివ్వండి ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడానికి మనం కృషి చేస్తూ దాని నుంచి ఆదాయం పొందడం. సో ఈవీ బైక్స్ ఏంటంటే మనకి ఇవాళంతా కూడా ట్రెండింగ్ అంటే వార్ వల్ల మనకు షార్టేజ్ ఉండటం వలన, ఫ్యూయల్ ప్రైసెస్ పెరగటం వలన మనం ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ గురించి చూస్తున్నప్పుడు అందరూ కూడా ఈవీ బైక్స్ గురించి చూస్తున్నారు. సో దీన్ని ఏంటంటే మీరు ఫస్ట్ ఈవీ బైక్స్ వాటిలో ఉన్నటువంటి బ్యాటరీస్ మేజర్ కాంపోనెంట్ కాబట్టి వాటి గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఈవీ బైక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బ్యాటరీస్తో ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో ఈ బ్యాటరీస్ ఏంటంటే 2 రకాల బ్యాటరీస్ ఉంటాయండి. ఒకటి లెడ్ యాసిడ్ బ్యాటరీ, రెండోది వచ్చేప్పటికి లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీలో కూడా మళ్ళీ దాంట్లో ఒక 2-3 రకాలు ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్ కాకుండా లిథియం అయాన్ బ్యాటరీకి లెడ్ యాసిడ్ బ్యాటరీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది పాత తరం బ్యాటరీ అండి. సో అదేంటంటే ఛార్జింగ్ ఎక్కువ టైం పడుతుంది. అదేవిధంగా అది పేలేటువంటి ఇది లేకుండా ఉబ్బింది తప్పితే మనకు అంత హానికరం కాదు. అది మీరు చూస్తే ఈవీ బైక్స్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో పేల్ని అని, తర్వాత షార్ట్ సర్క్యూట్ అయినాయి అని చెప్పి మీరు అన్ని చూస్తూ ఉంటుంటారు. కానీ ఇదేంటంటే నేను చెప్పేది ఒక 7-6 సంవత్సరాల క్రితం ఈవీ బైక్స్ వచ్చినటువంటి తొలినాళ్ళల్లో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవటం, ప్రాపర్ దాన్ని క్వాలిటీ చెక్ చేసుకోకుండా తీసుకోవటం వలన, దానికి ఛార్జింగ్ ఎలా పెట్టాలనేటువంటి అవగాహన లేకపోవడం వలన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే బ్రాండెడ్ బైక్స్లో కూడా జరిగినాయి. కానీ ఈ మధ్య కాలంలో అయితే మాత్రం అసలు సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఇక్కడ ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ కంటే కూడా లిథియం అయాన్ బ్యాటరీ ఏంటంటే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, ఒక 4 గంటల్లోనే కంప్లీట్ ఛార్జ్ అవుతుంది. సో మనకి ఈ బ్యాటరీ బైక్స్ ఈవీ స్కూటర్స్ ప్రైస్ అనేది ఏంటంటే బ్యాటరీ యొక్క కెపాసిటీని పెట్టుకొని మనం రేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని, ఆ మోడల్ని బేస్ చేసుకొని మనకి ప్రైసింగ్ అయితే ఉంటుంది. సో ఇవి 2 years వారంటీ, 3 years వారంటీ అనే డిఫరెంట్ వారంటీస్, 1 year వారంటీ అని చెప్పిస్తూ ఉన్నారు. సో ఈవీ బైక్లో మేజర్ కాంపోనెంట్స్ వచ్చేప్పటికి ఏంటంటే మోటార్ ఒకటి, కంట్రోలర్ ఒకటి, బ్యాటరీ ఒకటి మేజర్ కాంపోనెంట్స్ అండి. తర్వాత ఏదైనా ఈవీ బైక్ తీసుకున్నప్పుడు కొన్న తర్వాత ఏంటంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ సరిగ్గా లేకపోవటం వలన కస్టమర్స్ సాటిస్ఫాక్షన్గా ఉండట్ల. సో కానీ మనం ఏం చేస్తామంటే ద బెస్ట్ బైక్స్ బెస్ట్ ప్రైస్లో మనం ఇవ్వడానికి మనం ఒక మోడల్స్ని కూడా మీకు గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని మనం ప్రమోట్ చేసుకుంటే మీరు ఎవరైతే ఈ ఈవీ బైక్స్ పోస్టర్స్ కూడా మీ
స్టేటస్లో పెట్టుకుంటే, గ్రూప్స్లో పెట్టుకుంటే ఖచ్చితంగా దాని గురించి కూడా ఎంక్వైరీస్ వస్తాయి కాబట్టి వాటిని ప్రమోట్ చేసుకుంటే కూడా మనకు కమిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత దీంట్లో ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి ఈవీ బైక్స్కి సంబంధించి అంటే, దీన్ని శ్రీనివాస్ గారు ఒక మంచి కాన్సెప్ట్తో దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో జనరల్గా మనం ఏదైనా ఒక బైక్ షోరూమ్ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకుంది, అంటే హై ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒక బ్రాండెడ్ షోరూమ్ ఏదైనా పెట్టాలంటే ఏంటంటే ఒక ప్రైమ్ లొకాలిటీలో ఆఫీస్ తీసుకోవాలా, దానికి రెంట్స్ ఇవ్వాలా, అడ్వాన్సెస్ ఇవ్వాలా, అదేవిధంగా లోపల ఇంటీరియర్స్ చేయించాలి, తర్వాత ఎయిర్ కండిషనింగ్ చేయించాలా, తర్వాత అక్కడ ఉండేటువంటి కంప్యూటర్స్ని పెట్టుకోవాలా, సాలరీడ్ ఎంప్లాయీస్ని పెట్టుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. కానీ మనం తీసుకొచ్చినటువంటి ఈ మోడల్లో ఏంటంటే మీరు ఒక 5 లక్షల నుంచి లేదంటే 10 లక్షల వరకు కూడా మీరు ఎవరైతే ఈ బైక్ షోరూమ్ మనకి పెట్టుకుందాం అనుకుంటున్నామో వాళ్ళు నిరభ్యంతరంగా దీన్ని పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత దానికి కావాల్సినటువంటి మార్కెటింగ్ సపోర్ట్ అంతా కూడా కంపెనీ చేసింది. సో మీకు జస్ట్ ఒక డిస్ప్లే కౌంటర్గా పెట్టుకోవడానికి ఏదో ఒక ఏరియాలో పెట్టుకున్న తర్వాత అక్కడ అందరినీ మీరు కస్టమర్స్ని అక్కడికి ఇన్వైట్ చేస్తే కనుక వాళ్ళు వచ్చి చూసి వాళ్ళకి కావాల్సినటువంటి బైక్ తీసుకెళ్తారు. కాబట్టి మీకు ఇందాక నేను చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంతా కూడా ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే మీరు ఆ బైక్స్ని మార్కెట్ చేసి దాని మీద ప్రాఫిట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఎక్కడైతే ఈ డీలర్ పాయింట్ ఉంటుందో ఆ డీలర్ పాయింట్కి అటాచ్డ్గా మనం ఈవీ బైక్ సర్వీస్ చేసేటటువంటి టీమును కూడా మనం అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంచుతాం. కాబట్టి లో కాస్ట్లో అయిపోతుంది. తర్వాత మీకు బిజినెస్ స్కేలప్ అయ్యేటప్పుడు మిగతా హంగులు ఆర్భటాలు మనం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇవాళ చాలా బిజినెస్లు ఏంటంటే మనకి ఒకవేళ ఒకసారి ఒక డబ్బు పెట్టిన తర్వాత ఆ బిజినెస్ ఫెయిల్ అయిందంటే పూర్తిగా మన లో అయిపోతాం, అంటే మనం స్ట్రెస్లోకి వెళ్తాము. తర్వాత ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మనం మెయింటైన్ చేయలేక మన మీద చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి లో ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ లేక. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు పెట్టుకున్నటువంటి పాయింట్లో మీరు ఒక 10 బైక్స్ తీసుకొని ఒక 4-5 సేల్ అయినాయి, మిగతా బైక్స్ ఉన్నాయి. సో వీటినే మన ఫ్రాంచైజీలు వేరే వేరే ఏరియాస్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాలో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ బైక్ని అక్కడ పంపించి అక్కడ సేల్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు మళ్ళీ భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జీరో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో చాలా బిజినెస్లు ఏంటంటే ఒకసారి డబ్బులు పోయిన తర్వాత బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎక్కడ కూడా ఈ సిచ్యువేషన్ ఈ బిజినెస్ బైబ్యాక్ లాగా లేదంటే మీకు గ్యారంటీ అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని మీ ఏరియాలో పొటెన్షియాలిటీ ఉంది అనుకుని నేను ఈ బిజినెస్ చేయగలుగుతాను, కొంత ఇన్వెస్ట్మెంట్ చిన్నదే కాబట్టి నేను పెట్టగలుగుతాను అనుకుంటే కనుక మంచి ఇన్కమ్ అర్న్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. తర్వాత ఈ బైక్స్ సంబంధించి ఏంటంటే మనం కూడా ఈ బైక్ రైడర్ కాన్షియస్నెస్ అంటాం. సో మనం ఈ బైక్ తీసుకుంటే దీన్ని ఎలా రైడ్ చేయాలా, ఏ కండిషన్స్లో రైడ్ చేయాలా, వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్ ఏంటని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పూర్తి ఎండలో తిరిగి వచ్చిన తర్వాత మనం అది కంప్లీట్ మళ్ళీ ఛార్జ్ పెడదాం అనుకుంటే కనుక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం గుర్తెరగాలి. తర్వాత ఈవీ బైక్స్ని మనం నార్మల్ పెట్రోల్ బైక్స్ లాగా 3-4 ఎక్కామంటే కనుక దాని ప్రభావం బ్యాటరీ మీద పడుతుంది. మనం ఈ పెట్రోల్ బైక్స్ అయినా కూడా ఇంజిన్ మీద పడుద్ది, కానీ అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బట్టి దానికి మనం బోర్కు రావటం కానివ్వండి, లేకపోతే ఇంజిన్ సీజ్ అవటం కానీ తర్వాత ఇవి జరుగుతాయి. కానీ బ్యాటరీ మీద ఏంటంటే ఇన్స్టెంట్గా దాని మీద ప్రభావం బ్యాటరీ మీద పడుతుంది. కాబట్టి మనం ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఇవన్నీ కూడా సెన్సిటివ్ బైక్స్ కింద ఉంటాయి, అంటే రేంజ్ తక్కువ ఉంటాయి. సో లోడ్ బేరింగ్ అని, ఎందుకంటే మనకు వస్తుంది లో కాస్ట్లో వస్తున్నాయి. మిగతా బైక్స్ అన్ని మీరు చూస్తే వాళ్ళన్నీ ₹1,00,000 పైన బైక్స్ ఉన్నాయి. సో వీటిని మనం తక్కువ మెయింటెనెన్స్ లో మనకు వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం గుర్తెరిగి గనక మనం ఏ బైక్ ఏ స్పెసిఫిక్ పర్పస్, అంటే మనం ఇంట్లో లేడీస్ వాడుకునేటట్టయితే కనుక కూరగాయలకో లేదంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికో వాడుతూ ఉంటారు. కానీ మార్కెటింగ్ లో ఉన్న మనకేంటంటే మనం ఎక్కువ తిరుగుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఎక్కువ తిరగాలి. కాబట్టి మనకి రేంజ్ ఎక్కువ ఉండేటువంటి బైక్స్ తీసుకోవాలా. ఇంటి అవసరాల కోసం అయితే లో రేంజ్ ఉన్న బైక్స్ అయినా కూడా మనకి సరిపోయిద్ది. సిటీలో స్పీడ్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని మనం ఏ పర్పస్ కోసం మనం తీసుకుంటున్నాం అనేది కనుక మనం తెలుసుకుంటే కనుక ఈవీ బైక్ అనేది ఒక మంచి ఆప్షన్ అండి. సో దీన్ని మీరు అందరూ అర్థం చేసుకొని ఇంకా దానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా శ్రీనివాస్ నాయుడు గారికి కానీ నాకు కానీ కాల్ చేస్తే దాన్ని ఇంకొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. జై హింద్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఈవీ బైకుల మీద మరి సోలార్ మీద కూడా
వివరించారు. అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాం. గత 3 రోజుల నుంచి కూడా మనం ఈవీ బైకుల మీద ప్రత్యేకంగా బ్యాటరీ వ్యవస్థ మీద సార్ మన రోహిత్ గారు చెప్తున్నారు. కాబట్టి మీరు అందరూ అసోసియేట్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి సిద్ధం కావాలని చెప్పేసి, ఎవరికైతే అవకాశం ఉందో, ఎవరికైతే కావాలనుకున్నారో 10% రిబేట్ మీద మనకి వచ్చే అవకాశం ఉందండి. ఆ తర్వాత రాదని చెప్పేసి మన అధినేత శ్రీనివాస నాయుడు గారు, రోహిత్ గారు చెప్తున్నారు. ఎందుకంటే అది ఫ్రాంచైజీ దగ్గర పోయినా లేకపోతే డీలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోయినా వాళ్ళకే లాభాలు వస్తాయి తప్ప అసోసియేట్స్కి అయితే రావన్న. అసోసియేట్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఈ 10% అయితే రేపు మిగతా బైకులకు సంబంధించిన రేట్స్ కూడా రేపు విడుదల చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. మరి అట్లనే ఈరోజు హైదరాబాద్ నుంచి రంగస్వామి గారిని మాట్లాడుతూ కోరుచున్నామండి. సార్ ఒక చిన్న మాట అండి సార్, అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆల్మోస్ట్ ఒక 60 మంది దాకా ఉన్నారండి, 61 మంది ఉన్నారు. మీరు ఎవరైతే మేము ఫుల్ ప్లెజర్గా సోలారు, ఈవీ బైక్స్ లేకపోతే రియల్ బూమ్ కాన్సెప్ట్ మీద మేము ఎక్కువ మందికి షేర్ చేయదలుచుకుంటున్నాము, మా టీంను కూడా మేము గ్రో చేసుకుంటాం అనుకుంటారో, మీరు గ్రూప్లో కనుక మీ పేరు, మీ ఫోన్ నెంబరు పెట్టినట్టయితే మన క్రియేటివ్ టీము మీ పేరు మీద ఈ సోలార్కి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఈవీ బైక్స్కి సంబంధించి కూడా మీ పేరు మీద మీ ఫోన్ నెంబర్తో పంపించినప్పుడు ఏంటంటే మీరు షేర్ చేసేటువంటి గ్రూప్స్లో ఎక్కువ హెల్ప్ అయ్యిద్ది. కాబట్టి అదేవిధంగా జూమ్ మీటింగ్కి మీ ద్వారా ఇన్వైట్ చేసుకుంటే మీ అసోసియేట్ నెట్వర్క్ పెరిగిద్ది. కాబట్టి ఇవన్నీ కూడా కంపెనీ సైడ్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పాలనుకుంటున్నాండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ నుంచి రంగస్వామి గారు ఉన్నారు. ఓకే అండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఈరోజు కానివ్వండి సార్, నేను షాప్లో ఉన్నాను, మిస్సెస్ కొంచెం హెల్త్ బాగాలేకపోతే వచ్చాను. నేను రేపు మాట్లాడతాను సార్. సరే ఓకే అండి. ఫోన్ చేస్తాను అంటే ఉదాహరణ 2-3 రోజుల్లో వచ్చేస్తాను ఆ సామి. రాధా ప్యారీ గారు, పూర్వం వెంకటరమణ గారు, పూర్వం రాధా గారు మాట్లాడండి. సార్ మాట్లాడండి వెంకటరమణ గారు. సార్ బండ్రం శ్రీనివాసరావు గారికి అండ్ అధ్యక్షులు దూప్శెట్టి శ్రీనివాస నాయుడు గారికి ముందుగా నమస్కారాలు. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు. నేను కాలేజీ చేస్తాను శ్రీ చైతన్యలో. ఈరోజు ఒక 3 మెంబర్స్ని కలిశాను. ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ కలిశాను. అతనితో మాట్లాడి ప్లాన్ చెప్పి శివకృష్ణకి అటాచ్ చేశాను. శివకృష్ణ గారు కూడా మాట్లాడారు. అయితే ఒక 2 డేస్లో ఆలోచించి చెప్తున్నారు. ఒకసారి కలుస్తా అన్నారు. ఖమ్మం మన ఆఫీస్లో కలుస్తా అన్నారు సార్ని. ఆ తర్వాత మా స్టాఫ్ మెంబర్స్ దగ్గర కూడా చెప్పాను. వాళ్ళు కూడా టైం తీసుకొని చెప్తున్నారు 2 డేస్. ఒక పర్సన్కి ఆల్రెడీ నిన్న ఆఫీస్కి తీసుకొని వచ్చాను టీచర్ని. ఆ సారు వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ని ఒక 2 సోలార్ సంబంధించి ప్లాన్ చెప్పారంట. వాళ్ళు కూడా పెట్టిస్తామన్నారు 2 డేస్లో. ఇదండి అప్డేట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎడ్యుకేటర్ రామప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ఏలూరు మన అంజిత్ కుమార్ గారు కూడా అక్కడ టీంని మోటివేట్ చేయడం జరిగింది. అక్కడే ఒక 100 మంది ఉండే ఒక టీము హెడ్ ఒకళ్ళు మాట్లాడడం జరిగింది, సూర్య గారు అని చెప్పి. వాళ్ళు కూడా మార్కెటింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. రేపు మన వెంచర్ని చూడడానికి వస్తున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి తీసుకెళ్ళి మాట్లాడించి స్టార్రా గారికి అటాచ్ చేశాను. ఒకవేళ నాకు వీలైతే నేను వెళ్తాను, లేకపోతే స్టార్రా గారు వచ్చి చూపించి మొత్తం దాన్ని 100 మంది టీంతో కూడా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఏలూరు టీం కూడా యాక్టివేట్ అవుతుంది సార్. దాంతోపాటు మన సోలార్కి సంబంధించి ఇవాళ కూడా మాట్లాడాము ఒక 2 కనెక్షన్లు.
భాషా గారు కూడా మనతో మాట్లాడి ఇవాళ ఇబ్రహీంపట్నంలో ఒక 2-3 పాయింట్లు కూడా చూశారు. అక్కడ వాళ్ళు పెట్టుకునేలాగా బైక్కి సంబంధించి కానీ మన సోలార్కి సంబంధించి కానీ అట్లా కార్డ్స్ గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేశాము. మన రియల్ బూమ్ రిసార్ట్ కార్డ్స్కి సంబంధించి అట్లా ఈరోజు అప్డేట్స్ అవ్వండి. ఈ అవకాశం ఇచ్చిన మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పాత వెంకటేష్ గారు, అసలు జేటీ రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నిందా పిలిచాను, రాలేకపోయారు. జేటీ రామారావు గారు, బాధ వెంకటేష్ గారు ఇందాక అప్డేట్స్. సత్యనారాయణ గారు మంచిర్యాల. థ్యాంక్ యూ సార్. సార్ చివరి అప్డేట్స్ మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారిని ఇవ్వాల్సి కోరుచున్నాం సార్. అందరికీ మరోసారి నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు మనకి కొత్తగా మన కమిటీలోకి సయ్యద్ సుబానీ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మనకి ఈ రాష్ట్రం మొత్తంలో ఒక మంచి హెల్ప్ అవుతారండి. కాబట్టి ఆయన రాక మనందరికి కూడా ఒక మంచి శుభసూచకంగా మనం భావిద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం దాచవరం వెంచర్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ రేట్లు చాలా ఆ పరిధిలో పెరుగుతున్నాయండి. ఎవరైనా కూడా దాని గురించి కాస్త మీరు కనుక శ్రద్ధ పెట్టినట్టయితే మనం ఎవరికైతే ఇప్పిస్తామో వాళ్ళకి 1 ఇయర్లోనే రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది, డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారని కోరుకుందాం. అదే రకంగా ఈరోజు వారందరూ కూడా ఫస్ట్ మీరు సోలార్ కనెక్షన్ తీసుకున్నారా అన్న దానికి క్వశ్చన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అవుతారండి. మనం ఎప్పుడైతే మన ఇంటికి సోలార్ తీసుకుంటామో 100% మనం కూడా కాన్ఫిడెంట్గా ముందుకెళ్తాం. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిద్దాం. అదేవిధంగా ఇది డొమెస్టికే కాకుండా మనం కమర్షియల్ కూడా మీకు తెలిసిన హోటల్స్ కానీ, అదే రకంగా హాస్పిటల్స్ కానీ, అదే రకంగా రైస్ మిల్స్ కానీ, అదే రకంగా ఎనీ ఇండస్ట్రీ, చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. మొత్తానికి కూడా మనం ఈ సోలార్కి సంబంధించిన సర్వీసు అందజేయచ్చండి. కాబట్టి దాని గురించి కూడా మీరు అందరూ కూడా ఆలోచిస్తారని అనుకుంటాం. ఏదన్నా ఒక పని చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఒక పెన్ను పేపర్ పెట్టుకోవాలండి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా కూడా ఫోన్ మీద ఆధారపడ్డాం. ఫోన్లో ఎప్పుడైతే మనం నిమగ్నం అవుతామో మన బ్రెయిన్ అంతా కూడా ఫోన్ మీదే ఉంటుంది. ఖచ్చితంగా సక్సెస్ అయితే 100% అవలేమండి. కాబట్టి ఒక పెన్ను పేపర్ తీసుకొని మనం వాళ్ళు ఏం చేయదలుచుకున్నాం అన్నది కనుక మీరు ఖచ్చితంగా రాసుకున్నప్పుడు 100% ఆ పనులన్నీ మనం చేసామో లేదని చెప్పేసి ఒక్కసారి కనుక మీరు మిమ్మల్ని ప్రశ్నించుకొని పనిచేసి స్టార్ట్ చేసినప్పుడు 100% మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి దయచేసి మీకున్న 100,000 టీం నుంచి, మీ ఫోన్ బుక్ నుంచి మీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మన సంస్థ గురించి తెలియజేయండి. ఇందాక రోహిత్ గారు చెప్పినట్టు మీరు మీ ఫోటోతోటి ఖచ్చితంగా ఫ్లైయర్ని అందరికి పంపించినట్టయితే ప్రతి వాళ్ళు కూడా కనెక్ట్ కావటానికి ఉంటుంది. అది జూమ్ మీటింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వెంచర్ కావచ్చు, దేన్నైనా కూడా మీరు హెడ్ ఆఫీస్కి పంపించినట్టయితే ఇది ఇక్కడ తయారు చేసి మీకు పంపిస్తాము. కాబట్టి దాన్ని కూడా ఒకసారి మీరు అందరికి దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ కేసు మీరు కాల్స్ చేసే పరిస్థితుల్లో కనుక లేకపోతే, బిజీగా ఉంటే, మీ దగ్గర ఉన్న డేటాని హెడ్ ఆఫీస్కి పంపించినప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు కాల్స్ చేసి ఇక్కడ ఏం జరిగింది ఏంది వాళ్ళ స్టేటస్ కూడా మీకు తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారం కూడా మీరు ఖచ్చితంగా ఈ సర్వీస్ను వాడుకున్నా కూడా 100% మీరు సక్సెస్ అవుతారు.
మీ సక్సెస్సే అందరు సక్సెస్ అని చెప్పేసి అని భావించాలి. ఎందుకంటే మీరున్న ప్లేస్లో సక్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్లేస్ నుంచి ఒక సక్సెస్ని చూపించినప్పుడు 100% అందరం కూడా సక్సెస్ అయినట్టు అవుద్ది. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఈ రకంగా మన టీంను గ్రో చేసుకోవటానికి కంపెనీ అందించే సేవలు ₹1 ఖర్చు లేకుండా వీటన్నిటిని వాడుకొని 100% కోటీసులు అవ్వాలని చెప్పేసి అని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా నెక్స్ట్ మనం ఇంకా రేపు లేదా ఎల్లుండి ఒకసారి హైదరాబాదు నుంచి వచ్చిన తర్వాత మీకు చాలా అప్డేట్స్ ఉంటాయండి. అదే రకంగా హైదరాబాద్లో కూడా మన సర్వీసెస్ని విస్తరించడానికి, అంటే ఇప్పుడు దాకా ఏంటంటే హైదరాబాద్లో మనం ఎటువంటి ఆఫీస్ లేకుండా మనం మూవ్ అవుతా ఉన్నాం. అటువంటిది మనం ఇప్పుడు ఆఫీస్ తీసుకోబోతున్నాం. అది ఎంతో మందికి చాలా పెద్ద ఎత్తున సర్వీస్ చేయటమే కాదు, అందరు సక్సెస్కి 100% కారణం అవుద్ది. కాబట్టి ప్రతి వాళ్ళు మీకు సంబంధించిన హైదరాబాద్ డేటాని మీరు రాబడలే, మీరు గనక అక్కడ ఆఫీస్లో ఉన్న స్టాఫ్కి ఇచ్చినట్టయితే మీ తరపున వాళ్ళు పనిచేసి మీకు అప్డేట్స్ ఇస్తారు. ఎందుకు ఇంత చేస్తున్నామంటే ఒకటేనండి, మీరు డబ్బు సంపాదించడం స్టార్ట్ చేసినాక మీరు ఖచ్చితంగా మీకు మీరే పనిచేస్తారని. నీళ్లు పల్లం ఎట్లా వెళ్తాయో అదే రకంగా డబ్బు స్టార్ట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా 100% పనిచేస్తారు. అక్కడ దాకా తీసుకురావడానికి కూడా మేము చాలా కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి మనం జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక 14 సంవత్సరాల నుంచి ప్లానింగ్లో ఉండి మొత్తం కూడా ట్రాక్ అంతా సెట్ చేసాం. అదే రకంగా లో కాస్ట్లో మనం వెంచర్స్ కానీ ప్రతిదీ కూడా చాలా లో కాస్ట్లో బెస్ట్ ప్రైస్లో మనం ఇస్తా ఉన్నాము. అదే రకంగా బెస్ట్ డీలు, బెస్ట్ ప్రోడక్ట్ని మనం ఇచ్చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు వాటిని అన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఒక 10 మందికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు అవకాశాలు లేక అల్లాడిపోయే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళలో దేవుడు మీకు ఒక 10 మందికి హెల్ప్ చేసే అవకాశం ఇచ్చారని చెప్పేసి మీరు భావించినప్పుడు ఖచ్చితంగా ఇది వాళ్ళు చేసే శ్రమ కానీ, వాళ్ళు పొందే ఆనందం కానీ, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నప్పుడు మీకు కూడా దాని నుంచి వచ్చే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అందరూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ అయినా, ఎవరు సక్సెస్ అయినా టీం వర్క్తో సక్సెస్ అయ్యారు తప్పితే ఇండివిజువల్గా ఎవరు కాలేదండి. దీన్ని ఒక్కదాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ₹1 ఖర్చు లేకుండా మనకు వచ్చిన అవకాశాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అన్నది కాస్త మనం కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే జూమ్ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా టీంను కనుక గ్రో చేసుకుంటే రోజు మనకి ఈ జూమ్ మీటింగ్లో 1000 మంది కూడా దాడతారండి. కాబట్టి ఆ రకంగా మీరు అందరూ, అదే రకంగా రేపు మన అసోసియేషన్కి సంబంధించి ఆదివర్గ సభ్యులకి మాత్రం 9 గంటలకి మీటింగ్ ఉంటుందండి. దానికి సంబంధించిన వేరే జూమ్ లింక్ని పంపించడం జరుగుద్ది. కాబట్టి ఆ లింక్నే 9 గంటల జూమ్ మీటింగ్ వాడుకుందాం. ప్రతి వాళ్ళు ఉదయం సాయంకాలం పూటలు రావాలంటే ఇబ్బంది అవుద్ది. కాబట్టి మన కార్యవర్గం ఏం చేస్తుంది అన్న దాని మీద మనం చర్చించుకోవటానికి ఎవరెవరికైతే మనం పోస్టులు ఇచ్చున్నామో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విధిగా జూమ్ మీటింగ్కి, ఉదయం జరిగే జూమ్ మీటింగ్కి హాజరు కావాలి. అదే రకంగా ఈవినింగ్ జరిగే జూమ్ మీటింగ్కి కనీసం ఒక్కొక్కళ్ళు ఒక 5గురిని తీసుకొచ్చినా కూడా 100% మనం సక్సెస్ అవుతాం. ఈ క్రమంలో మనకి కమిటీ వేయటంలో ఖచ్చితంగా తెలంగాణ ముందుందండి. అదే రకంగా ముందున్న దాంట్లో కూడా మనకి ఆదిలాబాదు, మంచిర్యాల, కరీంనగర్, అదే రకంగా రంగారెడ్డి, అదే రకంగా ఖమ్మం, వరంగల్, ఇక్కడంతా కూడా చాలా ఫాస్ట్గా వెళ్తా ఉందండి. ఇంకా కొన్ని మనకి జిల్లా కమిటీలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్లో అన్ని జిల్లాలదైతే కంప్లీట్ అవుద్దండి. కాబట్టి ఈలోపు మీరు కూడా మిగతా ఉన్న వాటిని కూడా కంప్లీట్ చేస్తే ఫస్ట్ జిల్లా కమిటీలతోటి మనం ఒక ప్రత్యేకమైన ప్రెసిడెంట్స్ తోటి మీటింగు, అదే రకంగా స్టేట్ కార్యవర్గం, అదే రకంగా సెంట్రల్ కమిటీ తోటి మీటింగ్ అరేంజ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ మనం కాన్స్టిట్యున్సీ లెవెల్కి ఎట్లా వెళ్ళాలి ఏందన్న దాని మీద కూడా మనం దృష్టి పెట్టవచ్చు. దాని తర్వాత మండల్ లెవెల్, దాని తర్వాత ప్రతి పంచాయతీలో
మన అసోసియేట్, అదే రకం మన కార్యవర్గ సభ్యుడు ఉన్నప్పుడు మనం ఏది చేసినా కూడా సక్సెస్ అవుతామండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్నది ఒక వెంచర్ వేసిన పక్కనే కూడా మనకి రైతులు ఉంటారండి. ఎందుకంటే ఆ రైతులు మనం కాంటాక్ట్ చేసి రైతే రాజు పథకంలో వాళ్ళతోటి కనుక మనం డీల్ చేసినప్పుడు 100% తక్కువకి మనం ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికి కూడా న్యాయం జరుగుద్ది. మనల్ని చూసి ప్రతి వాళ్ళు కూడా రేట్లు తగ్గించాలి, వాళ్ళ స్వార్థాన్ని తగ్గించుకోవాలి, వాళ్ళకున్న అత్యాశను తగ్గించుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ చూస్తా ఉన్నానండి, ఒక్కొక్కళ్ళు గజానికి 5,000 రూపాయల దాకా పెట్టుకుంటా ఉన్నారు ఎవరైతే వెంచర్లు వేశారు. 5,000 రూపాయలు అంటే ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎవరిది ఇదంతా? మనం కష్టపడి తీసుకొచ్చి వాళ్ళు పోషిస్తున్నాం అనమాట. అట్లా కాకుండా మనమే ప్రతి కాన్స్టిట్యున్సీ పరిధిలో మన కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఎవరైతే మనకి ల్యాండ్స్ ఇస్తారో వాళ్ళతో పార్ట్నర్షిప్ తోటి మనం రైతే రాజు పథకం తోటి మనం అందరం ముందుకెళ్ళినప్పుడు ది బెస్ట్ రియాల్టర్స్ గా కూడా ది బెస్ట్ ప్రోడక్ట్, ది బెస్ట్ ప్రైస్ ఇచ్చేవాళ్ళుగా మనం ఏపీ అండ్ తెలంగాణనే కాదు, దాని తర్వాత పూర్తి భారతదేశం అంతా విస్తరించి నెంబర్ 1 గా మనం ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనమంతా ఒక ఫ్యామిలీలా పనిచేస్తున్నాం. మన సొంత లాభాన్ని అందరం కూడా కొంత తగ్గించుకొని సేవాభావంతో పనిచేసినప్పుడు ఖచ్చితంగా 100% సక్సెస్. మన స్ట్రెంత్ ఏంది, మన వీక్నెస్ ఏందని తెలిసినప్పుడు మాత్రం మనం సక్సెస్ అవుతాము. మన స్ట్రెంత్ మనమండి, మనం జనం, మన అసోసియేట్స్. మన వీక్నెస్ మన దగ్గర డబ్బు లేకపోవటం. కానీ మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మనల్ని నమ్మి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే రైతు దగ్గర డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు మొత్తం కూడా అతని పేరు మీదే ఉంటది, హక్కులన్నీ వాళ్ళవి, బాధ్యత మంది. షేరింగ్ ఎట్లా చేసుకోవాలి ఏందన్నది కూడా ప్రతి కార్యవర్గం ఏర్పడినప్పుడు వాళ్ళ పరిధిలో మనం రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళటానికి ఉంటుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేయటానికి ఉన్న రంగం అది. ఆ రంగంలో కూడా మనం ముందు ఉండాలి. అదే రకంగా సర్వీస్ సెక్టార్ లో కూడా మనం ముందు ఉండాలన్న లక్ష్యంతో మనం 99 రకాల సర్వీసులను కూడా అరేంజ్ చేసుకుంటున్నాం. అదే రకంగా సొల్యూషన్ పార్ట్ లో వచ్చేసేసి అంతా మన కుటుంబ సభ్యులం కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా, అది ఏ రకమైన కష్టమైనా కూడా మనందరం ప్రతిదీ కూడా అందరితో పాలు పంచుకోవాలి. ప్రతి వాళ్ళం కూడా విధిగా మనకి చేతనైనంత మాట సాయమా లేకపోతే ధన సాయమా ఏదో ఒకటి మనం చేసినప్పుడు మాత్రమే 100% మనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. రాజస్థాన్ లో ఒక కమ్యూనిటీ ఉందండి, ఏదైనా పెళ్లి జరుగుతుందంటే జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తేనే ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ పేదవాళ్ళ పెళ్లి ఘనంగా చేసుకోవటానికి అవకాశం ఉంటది. అదే రకంగా మనం వైద్య రంగంలో కూడా మనం ఎవరికన్నా మన వాళ్ళల్లో ఎవరికన్నా ఏదన్నా జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా జబ్బును పడ్డప్పుడు కానీ అందరం సహాయం చేసేదానికి అది ఉండాలి. అదే రకంగా విద్యకు సంబంధించి కూడా మనం హెల్ప్ చేయటం. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా డబ్బు సంపాదిస్తున్నామన్నది కాదు, మనలో ఉన్న మానవతావాదాన్ని, మనలో ఉన్న సమర్థతని అందరికి తెలియజేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం నెంబర్ 1 ఇన్ ఇండియాలో కూడా మనం కూడా నెంబర్ 1గా ఎదగటానికి ఉంటుంది. మనం చేసే సర్వీస్ ద్వారా కానీ, అదే రకంగా మనం ఇచ్చే సొల్యూషన్స్ ద్వారా కానీ, అదే రకంగా మనం ఇచ్చే ప్రైస్ కానీ, ప్రోడక్ట్ కానీ, క్వాలిటీ కానీ అన్నిట్లో కూడా మనం నెంబర్ 1గా ఉండాలన్నది మనందరి ఆకాంక్షగా మీరందరూ భావించి ఇదిగా ఎంతో కొంత మీరు ప్రయత్నం చేయండి సార్. ప్రయత్నం చేయకుండా మాత్రం కనీసం విన్న తర్వాత ఊరుకున్నారంటే ఖచ్చితంగా అది మంచి పద్ధతి కాదు. 10 మందికి 10 మందికి మీరు అవకాశం ఇవ్వండి. అప్పుడు మాత్రమే మనం చేసే పని 100% ఆ భగవంతుడి ఆశీస్సులో ఉంటాయి. అదే రకంగా ప్రతి వాళ్ళం కూడా కోటేసుకుని 100% అవుతాం. దానికి సంబంధించిన లెక్కలైతే నేను ఒక కొద్ది రోజుల్లో ఎట్లా మీరు కోటేసులు అవుతారన్నది కూడా ఖచ్చితంగా ప్రతి సర్వీస్ నుంచి ఎంత వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అన్నది కూడా ఖచ్చితంగా ఒక PDF కూడా చేసి పెడతాను. కాబట్టి దానికి ముందు ప్రయత్నం స్టార్ట్ చేసినట్టయితే 100% అందరికీ మంచిగా ఉంటది. ఇప్పుడు తెలంగాణలో చూస్తుంటే టీం డెవలప్ అయ్యేది కానీ వాళ్ళు చేసే వర్క్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అదే రకంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగే చోట జరుగుతుంది, జరగని చోట కారణాలు ఎత్తుక్కుంటా ఉన్నారు. కారణాలు ఎత్తుక్కుంటే ఎవ్వరు కూడా ఏం చేయలేరండి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేసామన్న దాని మీదే
డబ్బు వచ్చేది ఉంటుంది. అదే రకంగా టీం ఎంత డెవలప్ చేసామన్న దాని మీదే మన గ్రోత్ ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు దయచేసి 1కి 10 సార్లు ఎంతో చెప్తామంటే కనీసం ఏంటంటే ఏదో సమయంలో ఉన్న భగవంతుడు మీకు పని గట్టిగా చేయాలని ఒక ఆకాంక్ష, ఒక కోరిక పుట్టిస్తాడని చెప్పేసి ఆశిస్తూ, ప్రతి మనిషికి బలమైన కోరిక, తీరిక, ఓపిక, నిలకడ ఉన్నప్పుడు మాత్రం విజయం సాధిస్తాం. చాలా మందికి నిలకడ ఉండదు. ఎందుకంటే మేమేం చేస్తే ఏం రాలేదని ఉండదు, ఏం చేయకుండా ఏమొచ్చుద్దని చెప్పేసి ఆలోచించిన వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు 100% ఇవ్వడు. దానికి కూడా ఇక్కడ మన దగ్గర రెమెడీ ఉంది మన సిస్టంలో. మనం పని చేయకపోయినా పని చేసే వాళ్ళని పెట్టుకున్నప్పుడు 100% సక్సెస్ అవడానికి ఉంటది. ఒకళ్ళ అదృష్టం ఇంకొకళ్ళకి కూడా తాకుద్ది. కాబట్టి పని చేయని వాళ్ళ పక్కన ఉంటే మాత్రం వాళ్ళ దరిద్రం తాకుద్ది. కాబట్టి పని చేయని వాళ్ళ పక్కన కాకుండా పని చేసే వాళ్ళతోటి మీరు అందరూ ఉన్నప్పుడు మాత్రం 100% సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలి. కాబట్టి ఈ నా మాటలు కాస్త గట్టిగా ఉన్నా కూడా దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి. ఎందుకంటే మేము ఇప్పటికి 365 రోజులు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. రోజుకి కనీసం వచ్చేసేసి ఒక 16 గంటల దాకా కష్టపడతా ఉన్నాం. అదే రకంగా అంత 16 గంటలు కాదు, కనీసం మీరు చేసే 1 గంట అయినా శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు వచ్చే మీ ప్రోడక్ట్స్ గురించి చెప్పడానికి కూడా మీకు 10 గంటలు చాలు. ఇప్పుడున్న వాటిని గురించి కూడా మీరు ప్రచారం చేసుకుంటా వెళ్తే, ఖర్చు పెట్టడానికి అయితే మనం ఖచ్చితంగా పెద్ద లిస్ట్ తయారు చేసుకొని ఫంక్షన్స్ అవి పెడతా ఉంటాం. ఇటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం బదులు మనం ఇప్పుడు వ్యాపార వ్రతం అని పెట్టుకోండి. మీ వాళ్ళందరినీ ఒక ఇన్విటేషన్ వేసి మేము ఇట్లా వ్యాపార వ్రతం చేస్తున్నాం, దీంట్లో మీరు భాగస్వాములు కండి, కోటేశ్వరులు కండి అని చెప్పేసి అని ప్రతి వాళ్ళని అవకాశం ఇవ్వండి. దాంతో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను ఈ మధ్య చైనా వాళ్ళ రీల్స్ కొన్ని చూస్తూ ఉంటే అక్కడ చదివే స్టూడెంట్స్ కూడా బూట్ పాలిష్ చేస్తా ఉన్నారు. 1 నిమిషం కూడా ఖాళీ లేకుండా వాళ్ళందరూ కూడా పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదగటానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే మనం చేసేది చాలా ప్రతి వాళ్ళు ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు మనం చేసే దాంట్లో ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉండేటట్టు మనం చూసుకున్నప్పుడు మాత్రమే 100% సక్సెస్ అవుతాం. నేను చెప్పేది లాస్ట్గా ఒక 4 ముక్కలండి. ఒకటే, మీరు మీ టీంను గ్రో చేసుకోవటం, టీంను గ్రో చేసుకున్న తర్వాత మీ పరిధిలో మీరు ఫ్రాంచైజీలు పెట్టించుకోవటం, రోజు జూమ్ మీటింగ్కి రావటం, అదే రకంగా మనకు సంబంధించిన వీడియోస్ వస్తుంటే వాటిని చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్స్పైర్ అవుతారు. అదే రకంగా మీరు ఎడ్యుకేట్ అవుతారు, 10 మందిని ఎడ్యుకేట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరు కోటేశ్వరులు అవుతారు, అవ్వాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఓపికగా ఇప్పుడు దాకా ఉన్న మీరందరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలండి. అదే రకంగా బంధం శ్రీనివాస్ గారు, ఆయన కూడా రోజు ప్రతి క్షణం కూడా దీని గురించి ఆలోచిస్తా కష్టపడతా ఉన్నారు. కాబట్టి ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఉదయం జూమ్ మీటింగ్ టైం కొంచెం మార్పు చేయాలని చెప్పేసి చాలా మంది కోరారు సార్. మన ఆఫీస్ స్టాఫ్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి రావడానికి, వాళ్ళకి మళ్ళీ ఆఫీస్కి వస్తే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి మహిళలు కాబట్టి 11 గంటలకు పెట్టమని చెప్పేసి. ఉదయం పూట ఆఫీస్ స్టాఫ్ వద్దండి సార్. ఉదయం పూట ఆఫీస్ స్టాఫ్ వద్దు. మనం అంటే టైం ఏ టైం అంటారు మీరు చెప్పండి? 11 గంటలు అంటున్నారు సార్ చాలా మంది కూడా. 11 గంటల రోహిత్ గారు? ఓకే, 11 గంటలకి ఫిక్స్ చేద్దామండి. దానికి సంబంధించి ఒక లింక్ కూడా షేర్ చేస్తాం. ఈ లింక్ కాకుండా ఈ లింక్ అయితే అందరూ వస్తారు. ఆ లింక్ కార్యవర్గకు మాత్రమే అండి. మన కేంద్ర కమిటీ సభ్యులు కానీ, రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ, జిల్లా కమిటీ సభ్యులు కానీ, అట్లానే కాన్స్టెన్సీ కానీ, మండలం కానీ, పంచాయతీ దాకా ఉన్న